హాయ్ గాయ్స్, సో తండేల్ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది ఏంటంటే మీకు వీడియోలో డీటెయిల్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన చైతన్య ఈరోజు బర్త్డే కాబట్టి విష్ చేద్దాం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చైతు అన్న, అండ్ గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలానే మంచి మంచి సినిమాలు తీస్తూ మంచి బ్లాక్ బస్టర్ ఇయర్ అవ్వాలి మీకు ప్రతి ఇయర్. అండ్ ఆల్ ద బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి సో తండ్రి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది భయ్య. సాంగ్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అలాగే ఈ సినిమా స్టోరీ కూడా ఆ సాంగ్ లో కొంచెం తెలిసింది భయ్య. నాకు నా గెస్ ప్రకారంగా నా ఎక్స్పెక్టేషన్ ఏంటో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చిన్న వీడియోనే భయ్య. సో సాంగ్ లో ఒకటి అబ్జర్వ్ చేస్తే భయ్యా, రోజులు గడిచే కొద్దీ డేట్ ఇలా కొట్టి వేస్తూ ఉంటాడు. సో ఇలా నెల రోజులు గడిచాక, నెలలో ఎంతో రోజులు అవుతుంది, ఫిషింగ్ హంటింగ్ కి సముద్రంలోకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. అలా హీరోయిన్ గుర్తు చేస్తూ ఆ సాంగ్ అయితే వస్తుంది బుజ్జి తల్లిని. ఆ సాంగ్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ వెళ్లే దారిలో పాకిస్తాన్ వాళ్ళకి పట్టుబడతారు భయ్య. అక్కడ హీరో ఇరుక్కుంటాడు. సో నేనైతే అది అనుకుంటాను. సో ఇక్కడే కదా మనం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేది. హీరో ఇన్ని రోజులు హీరోయిన్ మిస్ అవుతాడు నెల రోజుల పాటు. సో రిటర్న్ వెళ్లే దారిలో మళ్ళా హీరో ఇంకో ప్రాబ్లం ఎదుర్కొంటే ఎట్లుంటుంది, ఎమోషనల్ గానే ఉంటుంది కదా. సో అలా డిజైన్ చేశారేమో అని నేను అనుకున్నాను. మనకి ఇంకా స్టోరీ అయితే ఇలా ఉంటుందని చెప్పలే. సో నా గెస్ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది. మంచి లవ్ స్టోరీతో ఉంటుంది సినిమా. చూడాలి. మరి ఈరోజు నా చేసిన బర్త్డే కాబట్టి తను చేయబోయే కొత్త సినిమాల అప్డేట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో సినిమా స్టోరీ నేను చెప్పినట్టే ఉంటుందా, ఇంకెలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్ మీరు కామెంట్ చేయండి. బుజ్జితల్లి సాంగ్ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి. చాలా మంది స్టేటస్ పెడతారు భయ్య, చాలా బాగుంది సాంగ్. వినే కొద్దీ వినాలనిపిస్తూనే ఉంది. రిపీట్ మోడ్లో వింటూనే ఉన్నాను నేను కూడా. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అక్కి, నేను నాకు చదివినా. సో ఉంటాను మరి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.